ఓం నమ శివాయ. కుంభమేళ జర్నీలో ఇది నా థర్డ్ వీడియో. పార్ట్ 1, పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో కాశీకి ఎలా చేరుకున్నా అండ్ కాశీ విశ్వనాథుడి దర్శనం ఎలా చేసుకున్నానో చూడండి. అయోధ్యలో దర్శనం కంప్లీట్ చేసుకొని కాశీకి స్టార్ట్ అయ్యాను. అయోధ్య నుండి కాశీకి 220 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సెస్ అండ్ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నేనైతే నా 2 వీలర్ మీద స్టార్ట్ అయ్యాను. నాకైతే అయోధ్య టు కాశీకి 6 అవర్స్ టైం పట్టింది. ట్రాఫిక్ ఉన్నందుకు ఒక 2 అవర్స్ లేట్గా రీచ్ అయ్యాను. కుంభమేళ టైం కాబట్టి కాశీలో రూమ్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. నాకైతే ఆల్మోస్ట్ 1800 రూపీస్ పర్ 2 పర్సన్స్ అయ్యింది. వారణాసి ఒకప్పుడు కాశీకి క్యాపిటల్ సిటీగా ఉండేది. వారణాసిని బనారస్ అని కూడా పిలుస్తారు. మనకు బనారస్ అంటే గుర్తొచ్చేది బనారస్ సిల్క్ శారీస్. కాశీలో మెయిన్గా పర్ఫ్యూమ్స్, స్కల్ప్చర్స్, స్ట్రీట్ ఫుడ్కి చాలా ఫేమస్. కాశీలో ఎంటర్ అయ్యాక చాలా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్లో మీకు చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. అందుకే కాశీకి ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని పేరు. కాశీ అంటే సంస్కృతంలో వెలుగు అని అర్థం. అందుకే కాశీని ద సిటీ ఆఫ్ లైట్స్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు మన తెలుగు వాళ్ళ ఆశ్రమం చూడొచ్చు. ఈ స్ట్రీట్ మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు. షాప్స్ నేమ్స్ కూడా తెలుగులోనే ఉంటాయి. కాశీలో ఎంటర్ అయిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కాలభైరవుడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. కాలభైరవుడి అనుమతి లేకుండా మనం కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోలేమని కూడా అంటారు. అందుకే నేను కూడా ఫస్ట్ కాలభైరవుడి దర్శనం కోసం వచ్చాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న లైన్ వచ్చేసి కాలభైరవ టెంపుల్ దర్శనం లైన్. ఒక 500 మీటర్స్ వరకు ఉండొచ్చు. మాకు దర్శనం ఒక 20 మినిట్స్ టైం పట్టింది. కాలభైరవ దర్శనం అయిపోయాక మేము మణికర్ణిక ఘాట్కి వెళ్ళాము. మణికర్ణిక ఘాట్లో కాశీలోనే కాకుండా కాశీ చుట్టుపక్కల ఊర్లలో ఎవరైనా చనిపోతే ఇక్కడ ఈ ఘాట్లో దహనం చేస్తారంట. అసలు మణికర్ణిక ఘాట్లో దహనం ఎందుకు చేస్తారు అంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఇలా బ్రతికారు, అంత సంపాదించారు అనేది పక్కన పెడితే మన హిందువుల కోరుకునేది చనిపోయాక మోక్షం రావాలి, మరో జన్మ ఉండకూడదు అని కోరుకుంటారు. అలాంటి మోక్షం రావాలి అంటే ఇక్కడ మణికర్ణిక ఘాట్లో దహనం చేస్తే ఖచ్చితంగా మోక్షం వస్తుంది అని నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువై ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. చాలా మంది చివరి రోజుల్లో కాశీకి వెళ్ళి అక్కడే ఉండిపోతారంట. మణికర్ణిక ఘాట్ రిలేటెడ్ చాలా స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒకటి సతీదేవి చనిపోయాక శివుడు సతీదేవి శరీరం తీసుకొని హిమాలయాస్ వెళ్తుండగా సతీదేవి చెవిపోగు పడిపోతుంది. అది వెతుకుతూ శివుడు ఇక్కడే ఉండిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ చెవిపోగు పడిన ప్లేసే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ కాశీ విశాలాక్షి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం జస్ట్ మణికర్ణిక ఘాట్కి 500 మీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. మణికర్ణిక ఘాట్ చూసేసరికి టైం 11 దాటిపోయింది. ఇంకా విశ్వనాథుడి దర్శనం నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ చేసుకుందామని అనుకున్నాము. కానీ లేట్ నైట్ వల్ల క్రౌడ్ తక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ త్వరగా వెళ్ళిపోండి, దర్శనం అయిపోతుంది అని చెప్పడంతో పక్కనే ఉన్న లాకర్స్లో మొబైల్స్ పెట్టేసి దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఆ శివయ్య దర్శనం నాకు లభించింది. మన పురాణాల ప్రకారం విష్ణు మరియు బ్రహ్మదేవుళ్ళు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతుంటారు. శివుడు వీళ్ళ ఇద్దరి గొడవని చూసి శివుడు వాళ్ళకి ఒక పరీక్ష పెడతాడు. విశ్వంలో ఉన్న లోకాలన్నిటినీ ఒక ఎత్తైన లింగం లాగా చేస్తాడు. ఆ లింగం నుండి వచ్చే వెలుగు యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ కనిపెట్టండి అని చెప్పగా విష్ణు వరాహ రూపంలో కిందికి వెళ్తాడు, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్తాడు. విష్ణు శివుడి దగ్గరకు వచ్చి నేను కనిపెట్టలేకపోయా అని నిజాయితీగా ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం ఒక పువ్వుని తీసుకొచ్చి నేను కనుక్కున్నా అని అబద్ధం చెప్తాడు. దీంతో శివుడికి కోపం వచ్చి నీకు భూమి మీద పూజలు చెయ్యరు అని శపిస్తాడు. విష్ణు నిజాయితీకి మెచ్చి నాతో సమానంగా పూజలు అందుకుంటావని వరమిస్తాడు.
ఇప్పుడు నేను చెప్పిన స్టోరీకి కాశీకి సంబంధం ఏంటంటే, శివుడు వెలుగుని క్రియేట్ చేసినప్పుడు ఆ వెలుగు ఇండియాలో 64 ప్రదేశాల్లో పడుతుంది. అందులో 12 ప్రదేశాలని ప్రధానంగా చెప్పుకుంటాము. ఆ 12 ప్రదేశాలనే జ్యోతిర్లింగాలుగా మనం ఇప్పుడు పూజిస్తున్నాము. అందులో మొదటి జ్యోతిర్లింగమే కాశీ విశ్వనాథ టెంపుల్. మేము నెక్స్ట్ డే బోటింగ్ చేద్దామని అస్సీ ఘాట్కి వచ్చాము. బోటింగ్ మాకు 200 రూపీస్ పర్ పర్సన్గా తీసుకున్నాడు. ఇది షేరింగ్ బోటింగ్. మీకు కావాలంటే మీరు ప్రైవేట్ బోట్స్ కూడా మాట్లాడుకోవచ్చు, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఔరంగజేబ్ పరిపాలనలో మొత్తం టెంపుల్స్ ని కూల్చేయండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దానితో వాళ్ళ సైనికులు మొత్తం టెంపుల్స్ ని కూల్చేయడం జరిగింది. అలా కాశీ టెంపుల్ ని కూడా డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటారు, కానీ స్వామి లింగం ఏదైతే ఉందో అది జ్ఞానవాపి బావిలో దాచిపెడతారు అని ఔరంగజేబ్ కి తెలిసిపోయింది. ఆయన సైనికులను పంపించి వెతకమన్నాడు. విచిత్రంగా ఆ బావిలో లింగం కనపడలేదు. ఆ తర్వాత ఔరంగజేబ్ ఆ ప్లేస్ లో జ్ఞానవాపి మసీద్ ని కట్టించాడు అని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ అహల్యాబాయ్ హోల్కర్ 1780s లో కన్స్ట్రక్ట్ చేయించింది. అహల్యాబాయ్ కాశీనే కాదు, ఇండియాలో ఉన్న ఎన్నో కూల్చేసిన టెంపుల్స్ ని రీకన్స్ట్రక్ట్ చేయించింది. అందులో ఓల్డ్ సోమనాథ్ టెంపుల్, ద్వారకా, రామేశ్వరం మొదలైన టెంపుల్స్ ని రెనోవేట్ ఆర్ రీకన్స్ట్రక్ట్ చేయించింది. వరుణ అండ్ అస్సీ అని 2 రివర్స్ కాశీలో ఉండే గంగా నదిలో కలవటం వల్ల కాశీకి వారణాసి అనే పేరు వచ్చింది. మామూలుగా గంగా రివర్ వెస్ట్ టు ఈస్ట్ ప్రవహిస్తుంది, బట్ కాశీకి వచ్చేసరికి డైరెక్షన్ మార్చుకొని సౌత్ టు నార్త్ మూవ్ అవుతుంది. మీకు తెలుసా గంగా రివర్లో వాటర్ ఎప్పటికప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది అని? ఇది నేను చెప్తుంది కాదు, సైంటిస్ట్ పరిశోధనల్లో ఏం తేలింది అంటే గంగా రివర్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ బ్యాక్టీరియోపేజెస్ అనే ఒక వైరస్ ఉన్నట్టు సైంటిస్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని చంపేసి వాటర్ని క్లియర్ అండ్ క్లీన్గా ఉంచుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. నేను వెళ్ళిన టైంలో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను. మీరు ఎవరైనా వెళ్తే ఈ ప్లేసెస్ మాత్రం మిస్ అవ్వకండి. ముందుగా కాలభైరవుని టెంపుల్, కాశీ విశ్వనాథ టెంపుల్, మణికర్ణికా ఘాట్, కాశీ విశాలాక్షి శక్తిపీఠం, వారాహి అమ్మవారి టెంపుల్, దశ అశ్వమేధ్ ఘాట్. ఇక్కడ గంగా హారతి ఫేమస్. మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి 6 to 7, ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 6 to 7. అస్సీ ఘాట్ లో బోటింగ్ చేయొచ్చు. సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్, శ్రీ దుర్గా మాతా మందిర్, రామ్ నగర్ ఫోర్ట్ మరియు అన్నపూర్ణాదేవి మందిర్. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్ని డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నేను నా కుంభమేళా జర్నీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. రిటర్న్ కాశీ టు జబల్పూర్ వెళ్ళిపోయా. జబల్పూర్లో నా బైక్ హైదరాబాద్కి పార్సల్ చేసేసా. నేను జబల్పూర్ నుండి హైదరాబాద్కి బస్లో వెళ్ళిపోయా. మన ఛానల్లో నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ ట్రావెల్ విత్ ప్రశాంత్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.